గట్కేసర్ రైల్వే వంతెన గురించి గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగ యాదవ్ విజ్ఞప్తి మేరకు ఆర్ఎండ్బీ అధికారులు ఏఈ గట్కేసర్ రైల్వే వంతెన పనుల పురోగతిని పరిశీలించారు. బ్రిడ్జ్ యొక్క పనులు 2-3 రోజుల్లో తిరిగి ప్రారంభించి డిసెంబర్ వరకు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగ యాదవ్ మాట్లాడుతూ అనేక కారణాలతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో గత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించినప్పటికీ చైర్పర్సన్గా బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయించేందుకు ప్రత్యేక దృష్టి సారించిన విషయాన్ని గుర్తు చేశారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ 6 మాసాల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి ముత్యాల యాదవ్, మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు, గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, వివిధ హోదాల్లో నాయకులు, యువత, కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరే మాట్లాడి బాబు అడుగు తర్వాత అడుగు నువ్వే అడుగు ఆయన మాట్లాడి సమాధానం చెప్తాడు. ఇక్కడక్కడ 2 ఇప్పుడు గురుకుల దిక్కు రోడ్ వేయాలి, విసర్జన చేయాలి, డబ్బులు వచ్చినాయి ఆల్రెడీ. ఒక మాట అడిగినాక చెప్పండి సార్. ఇక్కడక్కడ లేబర్కి ఏం ప్రాబ్లం? ఇక్కడక్కడ చేయడానికి కాంక్రీట్తో రోడ్ వేయొచ్చు కదా, ఇక్కడ అక్కడ కంప్లీట్ చేయొచ్చు కదా. అక్కడ అంటే లేబర్ ప్రాబ్లం ఉంది. ఈ 2 ఎందుకు చేస్తలేదు? నేను మొన్న 5 days బ్యాక్ వచ్చాను. మేము మీరు ఒక మాట అన్నారు, ఎవరొద్దన్నారు చెప్పండి. బిల్లు పెండింగ్ ఉన్నాయా? పెండింగ్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ తప్పు కానీ అధికారులు తప్పు కాదు. కాంట్రాక్ట్ తప్పు. ఈ కాంట్రాక్ట్ పెట్టింది కూడా కాంగ్రెస్ పెట్టింది కూడా గత పార్టీ వాళ్ళే. ఈ కాంట్రాక్ట్ పెట్టింది కూడా గత పార్టీ వాళ్ళే. ప్రజలారా మేలుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ పేరు మీద చెప్పి అందరూ కూడా రాజకీయం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన బిల్లు కూడా పే చేసిన తర్వాత ఇది కాంట్రాక్ట్ తప్పు కానీ కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు. ఇది అందరికి తెలిసిన విషయమే. అందరూ కూడా ఓసారి గమనించండి. ఇది మన ఊరు సమస్య. మనం అందరం కలిసికట్టుగా కొంచెం లేట్ అవుతుండొచ్చు కానీ బ్రిడ్జ్ పథకం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసింది గతంలో. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అది ఇనాగ్రేషన్ చేస్తుంది. ఇది గ్యారంటీ. అందరు నమ్ముండ్రి. ఇది ఎవరో చెప్పింది కాదు. కాంగ్రెస్ పార్టీ. ఈ గట్కేసర్ బ్రిడ్జి 4 నెలలుగా పని ఆగిపోయింది. కాంట్రాక్టర్ ఒప్పించి లేబర్ లేకపోవడం వల్ల, పని ఆగిపోవడం వల్ల దీన్ని రేపటి నుంచి స్టార్ట్ చేసి జిఎస్బి కంప్లీట్ చేస్తాం. ఇటువైపు అటువైపు గడ్డర్ బ్రిడ్జ్లు కూడా 3 స్లాబ్లు వేయాల్సి వస్తుంది. ఆ 3 స్లాబ్లు కూడా డిసెంబర్ లోపు కంప్లీట్ చేసి డిసెంబర్ ఎండింగ్ లోపు ట్రాఫిక్ అలౌ చేస్తాం. చేస్తాం అంతే. 6 నెలల టైం ఉంది మాకు, సఫిషియెంట్ టైం ఉంది. డిసెంబర్ ఎండింగ్ లోపు చేసేస్తాం కన్ఫర్మ్ కూడా. కన్ఫర్మ్ గా కంప్లీట్ చేసేస్తాం. ఇక్కడ ఈ అప్రోచ్ మాత్రం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. జిఎస్బి వేయడం, జిఎస్బి వేసి రోలింగ్ చేయాలి. దీని మీద జిఎస్బి వెట్ మిక్స్ తర్వాత బీటీ చేస్తారు. డిసెంబర్ వరకు కంప్లీట్ చేస్తారు. ఆ బ్రిడ్జిలు 3 స్లాబ్లు కూడా 4 months లో అయిపోతుంది. డిసెంబర్ వరకు అయిపోతుంది. చాలా రోజుల నుంచి 17 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ అయిన తర్వాత బిల్లు ఇప్పిస్తే మేము తొందరగా పూర్తి చేస్తామని సత్యరెడ్డి కాంట్రాక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది. మేము వెళ్ళి మన వజ్రేష్ అన్న గారి ద్వారా మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి కూడా ఈ ఫండ్ ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత చేస్తారు అనుకున్నా, కానీ వర్కర్స్ రావడం లేదు, అది ఇది అని చెప్పి కొంచెం ఇబ్బందులు జరిగినాయి. 3 నెలల తర్వాత ఇప్పుడు వస్తున్నారు అని చెప్తున్నారు. అందుకే ఇదంతా కాదు, అధికారులను పిలిచి అధికారులతోటే మనము తీసుకుందామని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళే కదా ఇప్పుడు మనం వర్క్ చేయించేది. మనం ఫండ్ వరకే ఇప్పించగలుగుతాం. వాళ్ళని పిలిపించినాం కాబట్టి ఏఈ గారు, డిఈ గారు అందరూ రావడం జరిగింది. డిసెంబర్ ఎండింగ్ వరకు దీన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. డిసెంబర్ ఎండింగ్ వరకు పూర్తి కావాలని మనం అందరం కోరుకుందాం. దీనికి సహకరిస్తున్న ముందుగా ప్రజలందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళకి మొక్కాలి మెయిన్ గా. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు మనం కూడా, నేను కూడా అక్కడ ఒక పర్సన్ ఇబ్బందిలో భాగంగా బాలాజీ నగర్ వాసులే, కొండాపూర్ వాసులు అందరు కూడా ఇబ్బంది పడుతుర్రు.
వాళ్ళందరికీ కూడా పరిష్కారం జరగాలని కోరుకుంటున్నా. మళ్ళా మన ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఓపెన్ కావాలని కూడా నా ఆకాంక్ష, కోరిక. థ్యాంక్ యూ. ఈరోజు మన గట్కేసర్ డివిజన్ 6లో గత 3 నెలల నుంచి ఫ్లైఓవర్ వర్క్ ఆగడం జరిగింది. మేము గత 2 నెలల కిందట మా గౌరవనీయ డిసిసి అధ్యక్షుడు వజ్జేషాద్ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి 4 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కు, అలాగే సీఎం దాకా వెళ్ళి 4 కోట్ల రూపాయలు ఇప్పించడం కూడా జరిగింది. కాంట్రాక్టర్ ఏదైతే ఈ ఫ్లైఓవర్ సంబంధించిన పెండింగ్ పేమెంట్ ఉందో అది కూడా మేము ఇప్పించడం జరిగింది. అతనికి కాంట్రాక్టర్కి ఇప్పించిన తర్వాత కూడా వర్కర్ ప్రాబ్లం ఉందని చెప్పి 2 నెలల నుంచి మా ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా తీసుకురావడం జరిగింది. ఈరోజు అధికారులను అందరిని పిలిపించడం జరిగింది. అధికారులు, ఆర్ఎంబి అధికారులు, ఏఈ గారు, డిఈ గారు, ఈఈ గారు పిలిపించి కాంట్రాక్టర్ ఇన్ఛార్జిని కూడా పిలిపించి ఎప్పుడు చేస్తారని కూడా అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ గారు రమేష్ గారు, ఈ ఆర్ఎంబి ఈ గారు రమేష్ గారు ఈరోజు అధికారులుగా స్పష్టంగా ఏం చెప్పడం జరిగింది అంటే వాళ్ళు డిసెంబర్ లోపల మేము కాంట్రాక్టర్తో పని చేయిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మన ప్రజలందరూ 17 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకొక 6 నెలలు ఒప్పుకోబడదాం. ఇప్పటిదాకా చాలా మందికి ఇబ్బంది జరిగింది. అందులో నేను కూడా ఉన్నా. పొద్దున్న లేస్తే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ కొంతమంది రాజకీయంగా పని కావద్దని కొంతమందికి ఉంది, కొంతమందికి పని కావాలని కొంతమందికి ఉంది. ఈ ఫ్లైఓవర్ విషయం అందరు రాజకీయం చేస్తున్నారు. ఇక నేను ఇప్పించినాము, మేము ఇప్పించినా చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరు ఇప్పించారో ప్రజలకు తెలుసు. ఈ ఫ్లైఓవర్ స్టార్టింగ్ నుంచి ఎంత కష్టపడ్డారో, ఈ 5 సంవత్సరాలు ఎంత అయిందో పనేది ప్రజలకు అందరికీ తెలుసు. నేను చెప్పుకుంటే గొప్ప కాదు. నేను పాలక వర్గం ఉన్నప్పుడు, చైర్పర్సన్గా మా మిస్సెస్ ఉన్నప్పుడు మేము ఎంతవరకు పనిచేసినామో ఇప్పుడు కూడా 10 అయిపోయినా కూడా అధికారులతోటి, కాంట్రాక్టర్లతోటి, మంత్రితోటి వీళ్ళందరితో మాట్లాడి మేము పేమెంట్ ఇప్పించి కూడా పని చేయిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ 2 నెలలు చాలా ఇబ్బంది జరిగింది. కొంతమంది కాంట్రాక్టర్ని ఒత్తిడి కూడా చేయడం జరుగుతుంది. అది పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారా, పని చేయొద్దని ఒత్తిడి చేస్తారా నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో పని ఆపాలని కొంతమందికి ఉంది. టికెట్ ఇంపార్టెంట్ కాదు, ఒక కార్పొరేటర్ ఇంపార్టెంట్ కాదు, మన ఫ్లైఓవర్ ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, ఊరు పెద్ద మనుషులు అందరూ గ్రహించవలసింది ఒకటే, మీరు నేను కాదు, మనం అందరం ఒకటని ముందుకు నడిచి ఈ ఫ్లైఓవర్ అందరూ